ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వారికి రాజ్యాంగ రక్షణ కల్పించలేమని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. డబ్బులు తీసుకుని చట్టసభల్లో ఓటు వేసే ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా లేదా అన్నదానిపై విచారణ జరిపి ఈ తీర్పిచ్చింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు కేసులో ఇమ్యూనిటీ కల్పిస్తూ ఇచ్చిన మెజారిటీ తీర్పును కొట్టివేసింది సుప్రీం ధర్మాసనం. చట్టసభల్లో లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. గతంలో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సుప్రీంకోర్టు. చట్టసభల్లో లంచాలు తీసుకునే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(2), ఆర్టికల్ 1052 ప్రకారం సభలో చేసిన ఏ ప్రసంగం లేదా ఓటు వేసినా క్రిమినల్ ప్రాసిక్యూషన్కు వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులకు ఉన్న మినహాయింపు ఇక చెల్లదని పేర్కొంది. 1998లో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చిన మెజారిటీ తీర్పును పునఃసమీక్షించింది అత్యున్నత న్యాయస్థానం. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఈ అంశంలో ఏంటి వివరాలు? నవీన్, సుప్రీంకోర్టు ఇది ఒక సంచలన తీర్పు అనే చెప్పొచ్చు. గతంలో ఏదైతే పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చినటువంటి తీర్పును ఇప్పుడు అది కొట్టివేసిందనే చెప్పొచ్చు. అప్పుడు ఇచ్చినటువంటి తీర్పు అది చెల్లదు, దాన్ని ఓవర్ రైడ్ చేస్తున్నామంటూ ఇందులో ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక చట్టసభల్లో ఓటు వేయటానికి లేదా ప్రసంగించడానికి గనక ఏదైనా లంచం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ని ఎదుర్కోవాల్సిందే. యాంటీ కరప్షన్కి సంబంధించినటువంటి అంశం కింద ఈ యొక్క కేసును నమోదు చేయాల్సిందే, వాళ్ళు ఆ కేసును ఎదుర్కోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు ఈ యొక్క తీర్పు సంచలనాన్ని తీర్పిచ్చింది. ఈ తీర్పు చాలా కేసులకి దీనిపైన ఒక స్పష్టత వస్తుందనే చెప్పొచ్చు. గతంలో చాలా కేసులు మనం చూసాం. నార్త్లో అయితే ఎక్కువ కేసులు ఉన్నాయి. అక్కడ చట్టసభల్లో ఇటు యూపీలో కానీ అస్సాంలో కానీ పలు రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి ఇదొక మార్గనిర్దేశం చేసే అవకాశం ఉందనే చెప్పొచ్చు. తీర్పును డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పిఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో ఉన్నటువంటి ఈ ధర్మాసనం మొత్తంగా ఏకగ్రీవంగా తీర్పిచ్చింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవటం అన్నది భారత పార్లమెంటరీ వ్యవస్థకే, ప్రజాస్వామ్య పనితీరునే నాశనం చేస్తుంది అంటూ జస్టిస్ డివై చంద్రచూడ్ సిజేఐ వ్యాఖ్యానించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఈ కేసు ఎంత ముఖ్యమైనదనే చెప్పచ్చు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 194
2 అదేవిధంగా ఆర్టికల్ 105(2) ప్రకారంగా సభలో చేసినటువంటి ఏ ప్రసంగం లేదా ఓటు వేసినా కూడా, అంటే డబ్బులు తీసుకుని ఓట్లు వేసినా కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్కి వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులకు ఇప్పటివరకు ఉన్నటువంటి మినహాయింపు, గతంలో పివి నరసరావు వర్సెస్ సిబిఐ కేసులో ఏదైతే ఒక మినహాయింపు వచ్చిందో ఆ మినహాయింపు ఇక చెల్లదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1998లో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పివి నరసరావు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చినటువంటి మెజార్టీ తీర్పును పునఃసమీక్షించింది సుప్రీంకోర్టు. ఈ యొక్క 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం, అప్పుడు 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం, అది ఏకాభిప్రాయం కాదు, ఓన్లీ మెజార్టీ తీర్పు మాత్రమే ఉంది. 3:2 అప్పుడు ఇవ్వటం జరిగింది. ఆ మెజార్టీ తీర్పును ఇప్పుడు ఏకగ్రీవంగా కొట్టివేయటం జరిగింది. సో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు ఇక విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. చట్టసభల్లో లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇక మినహాయింపు లేదు. ఈ యొక్క ఏకగ్రీవ తీర్పును ఈరోజు వెల్లడించడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 194, 105కి ఇది వ్యతిరేకమంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి తీర్పును కూడా కొట్టివేయడం జరిగింది. సో ఇదొక సంచలనమైనటువంటి తీర్పు. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి అంటూ చేసినటువంటి ఈ కేసులో ఈరోజు ఇచ్చినటువంటి ఈ తీర్పు, గతంలో మనం కొన్ని తీర్పులను మనం చూసాం. ఆ తీర్పులకు భిన్నంగా ఈ తీర్పు ఇవ్వటం అన్నది ఈరోజు వచ్చినటువంటి ఈ తీర్పులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగ రక్షణ కల్పించలేము, అలా కల్పించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థనే పొల్యూట్ చేసినట్టు అవుతుంది, రాజ్యాంగ వ్యవస్థను కూడా పొల్యూట్ చేసినట్టు అవుతుంది అంటూ ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క తీర్పులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్స్ మాత్రమే ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక తీర్పు వచ్చిన తర్వాత అందులో ఇంకా ఏ అంశాలు చెప్పారు, ఎందుకు మినహాయింపు ఇవ్వలేమని చెప్పడం జరిగింది, రాజ్యాంగ విరుద్ధం అంటూ ఎందుకు గతంలో ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఎందుకు చెప్పారు, దానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క గతంలో ఇచ్చినటువంటి తీర్పును సెటిసైడ్ చేస్తూ కొత్తగా ఈ మినహాయింపు ఏదైతే ఇమ్యూనిటీ ఉందో ఆ ఇమ్యూనిటీని తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.